మన మాగ్ టీ కాఫీ వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా తీయగా టీ కాఫీ తాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కాల్ చేసి ఇది మీ కాన్సెప్ట్ చాలా బాగుంది అంటున్నారు. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. శ్వేత, ఇది మనం యాక్చువల్గా డయాబెటిక్ వాళ్ళ గురించే కాదు, ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఈ కాన్సెప్ట్ని మనం డెవలప్ చేసాం. ఎందుచేతనంటే సహజంగా 3 నుంచి 4 సార్లు కాఫీ టీలు కూడా తాగేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే 3 నుంచి 4 సార్లు కాఫీ తాగేవాళ్ళు కనీసం 30 నుంచి 50 గ్రాములు వైట్ షుగర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, అంటే శరీరంలోకి పంపిస్తారు. అది కాకుండా అదనంగా కూడా మన ఆహారం వల్ల కూడా 30 నుంచి 40 గ్రాములు అడిషనల్గా కార్బోహైడ్రేట్స్ నుంచి షుగర్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రోజుకి దాదాపు 80 నుంచి 100 గ్రాములు షుగర్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. WHO రికమెండేషన్ ప్రకారం అసలు షుగర్ ఎంత కన్జ్యూమ్ చేయాలి అన్న విషయాన్ని కనుక మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. 25 గ్రాముల కంటే తక్కువ షుగర్ని కనుక మనం యూస్ చేస్తే చాలా మంచిది. ఎప్పుడైతే కనుక షుగర్ కన్జంప్షన్, వైట్ షుగర్ కన్జంప్షన్ ఎప్పుడైతే తగ్గించామో ఒబెసిటీకి కానీ ఈ యొక్క డయాబెటీస్కి కానీ దూరంగా ఉండగలుగుతాం. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షుగర్ వల్ల వచ్చేటటువంటి అదనపు 30 నుంచి 50 గ్రామ్ షుగరు శరీరంలో చేరకుండా ఉండే విధంగా ఒక చిన్న ప్రయత్నమే ఈ యొక్క మాగ్ కాఫీ అండ్ మాగ్ టీ. ద మూమెంట్ ఆఫ్ గ్రేట్నెస్ ఫర్ పీపుల్ ఫర్ ప్రివెంటివ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మాగ్ కాఫీ అనేటటువంటిది ఓన్లీ డయాబెటిక్ పీపుల్కే కాదు, కాకపోతే డయాబెటిక్ పీపుల్ కూడా కాఫీని తీయగా తాగేటటువంటి ఒక మంచి అవకాశం. మాంగ్ ఫ్రూట్ అంటే సహజ సిద్ధమైనటువంటి ఒక తీయని పండు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్. ఈ భూప్రపంచం మీద తీయటి మాంగ్ ఫ్రూట్ అది ఒక్కటే ఉంది. దానికి మాత్రమే చక్కెర కంటే కూడా 150 నుంచి 250% ఎక్కువ తీపిదనాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మాంగ్ ఫ్రూట్తో చేసినటువంటి ఈ మాగ్ కాఫీని ప్రతి ఒక్కళ్ళు ఆదరించినందుకు దాదాపు 10,000 మంది మీరు యూస్ చేసి మీ యొక్క ధన్యవాదాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము అతి త్వరలో ఒక మంచి కాన్సెప్ట్తో కూడా మీ ముందుకు వచ్చి ఆ డయాబెటిక్ ప్రివెన్షన్కి తగినటువంటి అన్ని రకాలైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉత్పత్తులతో మీ ముందుకు వస్తామని నేను ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.